భారతదేశానికి సంబంధించి ఇప్పుడు ప్రెజెంటు 2007లో వచ్చేటప్పటికి మన దేశ జీడిపి $1 ట్రిలియన్. 2007 అప్పటికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2004లో అధికారంలోకి వచ్చి 2014 దాకా ఉంది కదా. 2014లో వాళ్ళు దిగిపోయే నాటికి $2 ట్రిలియన్. అంటే $1 ట్రిలియన్ ఎక్స్ట్రా వచ్చింది దేశానికి, అంటే 10 ఏళ్లలో. అదే సందర్భంలో 2021కి అంటే మోడీ 2014లో వచ్చాడు, ఫస్ట్ టర్మ్ అయ్యేటప్పటికి $3 ట్రిలియన్. ఒక ట్రిప్కే $1 ట్రిలియన్ ఎక్స్ట్రా వచ్చేసింది. 2025కి ఇప్పుడు $4 ట్రిలియన్ వచ్చింది. అంటే 10 ఏళ్లలో డబుల్ అయిపోయింది, డబుల్గా త్రిబుల్ అయింది. ఇది ఒక ఆస్పెక్ట్. 2028కి $5 ట్రిలియన్ చేరబోతుంది. ఇప్పటికి మనం 4వ స్థానానికి చేరాం. జపాన్ని పక్కన పెట్టి జర్మనీ పక్కకు వచ్చి చేరాం. నెక్స్ట్ జర్మనీని పక్కన పెట్టి చైనా పక్కకి వెళ్ళబోతున్నాం.